ఆదివాసీ రైతులకు రైతు కమిషన్ ద్వారా మరో మేలు జరిగింది. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం పోడు పట్టాలు ఉన్న రైతుల పేర్లు కొత్త మాడ్యూల్ ద్వారా భూభారతి చట్టం పోర్టల్లో ప్రభుత్వం చేర్చింది. హైదరాబాద్లోని రైతు కమిషన్ కార్యాలయంలో గిరిజన రైతుల సమస్యలపై ఎస్ఎల్బీసీ, రెవెన్యూ శాఖ, అటవీ, గిరిజన రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన అనంతరం ప్రభుత్వానికి రైతు కమిషన్ నివేదిక అందజేసింది. గిరిజన రైతులు పడుతున్న ఇబ్బందులు వివరించింది. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు విన్నపం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీ గిరిజన రైతుల భూముల వివరాలు భూభారతి పోర్టల్లో చేర్చేలా చూశారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం పోడు భూముల వివరాలు భూభారతి పోర్టల్లో కనిపించేలా కొత్త మాడ్యూల్ తీసుకొచ్చిన దృష్ట్యా 2,30,000 మందికి మేలు జరిగిందని కోదండరెడ్డి అన్నారు. ఇక నుంచి ఆదివాసీ గిరిజన రైతులకు పంట రుణాలు, నష్టపరిహారం, బోర్లు, విద్యుత్ సరఫరా అందనుందని చెప్పారు. పండించిన పంట ఉత్పత్తులు కూడా సులభంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.